ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా ఇప్పటికే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని విజయం ఇక్కడ కొనసాగుతుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి కీలక వెటరన్లు లేకపోవడంతో హిట్ మ్యాన్ జట్టుకు నాయకత్వం వహించి సిరీస్ ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ధర్మశాల టెస్ట్ లో విజయం సాధిస్తే రోహిత్ భారత కెప్టెన్ ఎలైట్ లిస్ట్ లో చేరతాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా 10 విజయాలు సాధించాలంటే రోహిత్ శర్మకు కేవలం ఒక విజయం మాత్రమే అవసరం. 5వ టెస్ట్ లో విజయం సాధిస్తే ఈ ఘనత సాధించిన భారత్ కు 5వ కెప్టెన్ గా హిట్ మ్యాన్ నిలవనున్నాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో 2 అంకెల విజయాలు సాధించిన నలుగురు భారత్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, మహమ్మద్ అజారుద్దీన్. ధర్మశాలలో ఇంగ్లాండ్ తో భారత్ తలపడడంతో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ రికార్డును అధిగమించి ఎలైట్ బ్యాటింగ్ జాబితాలో చేరతాడు. భారత్ తరపున టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ ల జాబితాలో గంభీర్ తరువాత రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ 58 మ్యాచ్ల్లో 4034 పరుగులు తీశాడు. గంభీర్ రికార్డును అధిగమించాలంటే అతనికి 121 పరుగులు మాత్రమే కావాలి. గంభీర్ 58 టెస్ట్ మ్యాచ్లు ఆడి 4154 పరుగులతో కెరియర్ ముగించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో జైస్వాల్ 29 పరుగులు చేయగలిగితే టెస్ట్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత్ బ్యాట్స్మెన్ గా రికార్డుకి ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ మైలురాయిని చేరుకోవడానికి 11 టెస్ట్ మ్యాచ్లు ఆడిన చేతేశ్వర్ పూజారా పేరిట ఈ రికార్డు ఉంది. ఇన్నింగ్స్ పరంగా ఈ రికార్డు వినోద్ కంబ్లీ పేరిట ఉంది. ఈ మాజీ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ 12 మ్యాచ్ల్లో 14 ఇన్నింగ్స్ లో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు.